మహారాజ్ రవితేజ హీరోగా, కావ్య థాపర్ హీరోయిన్‌గా కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించిన చిత్రం 'ఈగల్'. ఈ సినిమా రీసెంట్‌గా థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు రివ్యూలో తెలుసుకుందాం. ఇక కథలోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ మదనపల్లి తాలూకాలో ఉన్న తలకోన అటవీ ప్రాంతానికి చెందిన ఒక గిరిజన తండాలో సహదేవ వర్మ విగ్రహాన్ని పెట్టుకుని అతన్ని దేవుడిలా కొలుస్తూ ఉంటారు. అయితే జర్నలిస్ట్ నళినీరావు అనుకోకుండా ఒక స్పెషల్ కాటన్ క్లాత్ చూసి ఆ క్లాత్ పండే ఊరికి సంబంధించి ఓ ఆర్టికల్ రాస్తుంది. దాంతో సీబీఐ రంగంలోకి దిగి సదరు పత్రిక మొత్తాన్ని తమ అధీనంలోకి తీసుకుంటుంది. ఇంతకీ సహదేవ్ వర్మకి ఆ కాటన్ క్లాత్‌కి ఉన్న సంబంధం ఏంటి? ఇంతకీ ఈ సహదేవ్ వర్మ ఎవరు? ఎందుకు అతని గురించి పేపర్‌లో రాస్తే సీబీఐ రంగంలోకి దిగింది? అసలు సహదేవ్ భార్య రచనకి ఏమైంది? ఈ మొత్తం వ్యవహారంలో ఈగల్ ఎవరు అనేది మిగిలిన కథ. ఇక ప్లస్ పాయింట్స్ విషయానికొస్తే ఈగల్ అనే పాత్రలో రవితేజ చాలా పవర్‌ఫుల్‌గా కనిపించాడు. వైల్డ్ యాక్షన్ ఎలిమెంట్స్‌తో పాటు ఎమోషన్స్‌తోనూ రవితేజ మెప్పించాడు. ముఖ్యంగా తన పాత్ర పరిస్థితులకు తగ్గట్లు వేరియేషన్స్ చూపిస్తూ రవితేజ నటించిన విధానం ఆకట్టుకుంది. పైగా తన బాడీ లాంగ్వేజ్‌తో అలాగే కొన్ని యాక్షన్ అండ్ ఎమోషనల్ సీక్వెన్స్‌లో మరియు తన స్టైలిష్ లుక్స్‌తో రవితేజ చాలా బాగా నటించాడు. కావ్య తాపర్‌తో సాగిన లవ్ స్టోరీలోనూ రవితేజ ఆకట్టుకున్నాడు. హీరోయిన్‌గా కావ్య తాపర్ మెప్పించింది. బరువైన భావోద్వేగ సన్నివేశాల్లో కూడా ఆమె చాలా సెటిల్డ్‌గా నటిస్తూ ఆకట్టుకుంది. కీలక పాత్రలో నటించిన అనుపమ పరమేశ్వరన్ కూడా మెప్పించింది. మరో కీలక పాత్రలో నటించిన నవదీప్ కూడా బాగానే నటించాడు. వినయ్ రాయ్ యాక్టింగ్ పరంగా గత తన చిత్రంలో కంటే ఈ చిత్రంలో చాలా బాగా నటించాడు. శ్రీనివాస్ అవసరాల, మధుబాల, అజయ్ ఘోష్ అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిమేరకు బాగానే నటించారు. ముఖ్యంగా అజయ్ ఘోష్ కొన్ని చోట్ల బాగా నవ్వించాడు. దర్శకుడు కార్తిక్ ఘట్టమనేని రాసుకున్న యాక్షన్ ఎపిసోడ్స్ అండ్ ఎమోషనల్ సీన్స్ బాగున్నాయి. ముఖ్యంగా రవితేజ అభిమానులను దృష్టిలో పెట్టుకుని ఈ చిత్రాన్ని దర్శకుడు తెరకెక్కించాడు. ఇక మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే ఈగల్ పాత్రను ఆ పాత్ర తాలూకు ఫ్లాష్ బ్యాక్‌ను బాగా డిజైన్ చేసుకున్న కార్తిక్ ఘట్టమనేని అంతే స్థాయిలో ఈ ఈగల్ సినిమా ట్రీట్‌మెంట్‌ను రాసుకోలేదు. ముఖ్యంగా ఆసక్తికరంగా కథనాన్ని రాసుకోవడంలో ఆయన విఫలమయ్యారు. చాలా సన్నివేశాలు స్లోగా మరియు రెగ్యులర్‌గా సాగుతున్న ఫీలింగ్ కలుగుతుంది. పైగా కొన్ని సన్నివేశాలు మినహా ఎక్కడ ఫ్రెష్‌నెస్ కనిపించదు. అలాగే ఫస్ట్ హాఫ్‌ను వేగంగా నడిపిన దర్శకుడు సెకండ్ హాఫ్‌ను మాత్రం మరీ సాగదీశారు. కొత్త క్లైమాక్స్‌లో తప్ప మిగిలిన కథనంలో ఉత్సుకతను పెంచడంలో విఫలమయ్యారు. కథనాన్ని ఇంకా ఆసక్తికరంగా మలిచే అవకాశం ఉన్నప్పటికీ కార్తిక్ ఘట్టమనేని మాత్రం తన శైలిలోనే సినిమాను ముగించారు. ఇక కథను మలుపు తిప్పే ప్రధాన పాత్ర అయిన కావ్య తాపర్ పాత్రను ఇంకా బలంగా ఎస్టాబ్లిష్ చేసి అంతే ఎఫెక్టివ్‌గా ఆ పాత్రకి ముగింపు ఇవ్వాల్సి ఉంది. ఇంకా టెక్నికల్ విషయానికొస్తే దర్శకుడు కార్తిక్ ఘట్టమనేని కొన్ని సన్నివేశాలు యాక్షన్ పరంగా అలాగే ఎమోషనల్‌గా బాగా తెరకెక్కించినప్పటికీ తీసుకున్న స్టోరీ లైన్‌కి పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా ఆయన ఈగల్ స్క్రీన్ ప్లేను రాసుకోలేకపోయారు. సినిమాలో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాగుంది. సంగీత దర్శకుడు అందించిన పాటలు పర్వాలేదు. సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. సినిమాలోని చాలా సన్నివేశాలను చాలా బ్యూటిఫుల్‌గా చిత్రీకరించారు. ఇంకా ఎడిటింగ్ విషయానికొస్తే అక్కడక్కడ కొన్ని సాగతీత సీన్స్‌ని ఎడిటర్ తగ్గించాల్సి ఉంది. నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. అని నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. ఇక ఫైనల్‌గా చూసుకుంటే 'ఈగల్' అంటూ భారీ యాక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రంలో రవితేజ నటన మరియు యాక్షన్ సీన్స్ అలాగే రవితేజ పాత్ర తాలూకు ఎలివేషన్స్ అండ్ ఎమోషన్స్ బాగున్నాయి. క్లైమాక్స్ కూడా ఆకట్టుకుంది. అయితే సినిమాలో బలమైన ఎమోషన్ కాన్ఫ్లిక్ట్ ఉన్నప్పటికీ ఆ కాన్ఫ్లిక్ట్‌లో ప్రేక్షకుడు పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్ అయ్యేంతగా అవి సరిగ్గా ఎస్టాబ్లిష్‌మెంట్ కాలేదు. ఓవరాల్‌గా ఈ సినిమాలో రవితేజ నటనతో పాటు పవర్‌ఫుల్ యాక్షన్ ఎలిమెంట్స్ బాగా ఆకట్టుకుంటాయి.